RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. సాలూరు టౌన్ ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఆవరణ యందు ఏపీఎస్ఆర్టీసీ జాతీయ రహదారి భద్రతా మాసం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ అధికారి జేవీఎస్ఎస్ఎస్ ప్రసాద్ ఎంవీఐ పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్టేకింగ్, డ్రైవింగ్ పై ఏకాగ్రతపై మాట్లాడారు. తదుపరి సాలూరు డిపో మేనేజర్ పి ఆచారి మాట్లాడుతూ డ్రైవర్లకు ఆరోగ్యం, జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. అందు జనవరి 2న మొదలై జనవరి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే అండి. అంటే ఆ వ్యక్తి మీద అనుమానాస్పద వ్యక్తి కానీ వాళ్ళు తెచ్చే బ్యాగ్స్లో కానీ ఏమైనా ఉంది అనేది చిన్న అనుమానం. అంటే అది మనమేమి లోపలికి ఇచ్చేసి చూడలేము, కానీ ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఒకసారి పోలీస్ స్టేషన్కి కానీ పోలీస్ వారికి కానీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనం కొంచెం వాళ్ళకి చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా సేఫ్ డిస్టెన్స్, మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్. అంటే ఒక వెహికల్కి మధ్యలోని సేఫ్ డిస్టెన్స్ అనేది ఉంటే అవతల వ్యక్తి సడన్గా ఒకవేళ బ్రేక్ వేసినా కూడా మనం మన వెహికల్ ఆ లెఫ్ట్ వెహికల్ని గుద్దుకోవడం జరగకుండా కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇందాక పార్తపురం దగ్గర ఏదో యాక్సిడెంట్ అయిందన్నారు కదా, అది సైడ్ ఆపమని జరిగింది. అవి అంటే ట్రాఫిక్లో కూడా సేఫ్ డిస్టెన్స్ మనం జనరల్గా రెడ్ సిగ్నల్ పడినా కూడా ఏదైనా అయితే ఒక ముందు పెరపడంగా చూస్తాం. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వచ్చి మధ్యలో దూరిపోతే మళ్ళీ ఇబ్బంది, మనకి ప్లేస్ ఉండదు అనే కారణంగా ఇది జనరల్గా సిటీస్లో మనం ఎక్కువ చూస్తాం. అవి కూడా లేకుండా కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ ఒకటి అంటే మన ఊర్లో లేవు, మెయిన్గా సిటీస్లో ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడాను జాగ్రత్తగా పాటించగలిగితే మనం అంటే రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడం కానీ ఇలాంటివి ఏవి లేకుండా జాగ్రత్తగా చూసుకొని సేఫ్ డ్రైవింగ్ చేస్తారని చెప్పి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.